జ్ఞానం, శక్తి, భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మన దేశపు సెంట్రల్ బ్యాంకులో జాబ్ చేయాలని ఎప్పుడైనా అనుకున్నారా? ఒకవేళ అవునంటే మీకోసమే ఒక సూపర్ న్యూస్. ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ పోస్టుల కోసం ఒక పెద్ద రిక్రూట్మెంట్ అనౌన్స్ చేసింది. సో ఈ గోల్డెన్ ఆపర్చునిటీని ఎలా మన సొంతం చేసుకోవాలో డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశ ఎకానమీకి బ్యాక్బోన్ లాంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదా. అలాంటి చోట జాబ్ చేయడమంటే మాటలు కాదు, చాలామందికి అది ఒక పెద్ద డ్రీమ్. ఇప్పుడొచ్చిన ఈ రిక్రూట్మెంట్ ఆ కలను నిజం చేసుకోవడానికి ఒక ఫెంటాస్టిక్ ఛాన్స్ అన్నమాట. ఇది జస్ట్ ఒక జాబ్ మాత్రమే కాదు, దేశానికి సేవ చేస్తూనే కెరీర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకునే అవకాశం ఇది. ఈ నోటిఫికేషన్లో ఉన్న వేకెన్సీస్ ఎన్నో తెలుసా? ఏకంగా 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టులు. ఇది చాలా పెద్ద నంబర్. అంటే కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అయితే చాలామందికి ఇదొక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అవుతుంది. మరి ఈ అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకోవాలో చూసేద్దాం. సరే, ఈ జాబ్కి అప్లై చేసే ముందు మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. వాటిని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, అసలు ఈ ఆపర్చునిటీ ఎందుకంత స్పెషల్? తర్వాత ఎలిజిబిలిటీ ఏంటి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? రిజర్వేషన్లు, రూల్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా ఫైనల్గా అందరూ వెయిట్ చేసేది శాలరీ, బెనిఫిట్స్, ఇంకా జాబ్లో ఏం చేయాలి, వీటన్నిటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. రైట్, మనం ముందుగా మాట్లాడుకున్నట్టు అసలు ఈ అవకాశం ఎందుకంత స్పెషల్, ఎందుకు దీనికింత క్రేజ్ ఉంటుందో చూద్దాం. ఇది జస్ట్ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ లాంటిది కాదు. మన దేశంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్లో కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇదొక గోల్డెన్ గేట్వే. చూడండి, ఆఫీస్ అటెండెంట్. ఈ పోస్టు పేరు వినగానే చిన్న జాబేమో అనిపించొచ్చు. కానీ ఆర్బీఐ లాంటి ఒక భారీ ఇన్స్టిట్యూషన్ స్మూత్గా రన్ అవ్వాలంటే వీళ్ల రోల్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ డే టు డే ఆపరేషన్స్కి వీళ్లే ఒక రకంగా సపోర్ట్ సిస్టమ్ లాంటివాళ్లు. ఓకే, ఇంతకీ ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. మెయిన్గా 3 విషయాలు చెక్ చేసుకోవాలి. ఏంటవి? లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఎలిజిబిలిటీని డిసైడ్ చేసే ఆ 3 ముఖ్యమైన ఫ్యాక్టర్స్ ఏంటంటే, 1 నేషనాలిటీ, 2 ఏజ్, ఇంకా 3 ఎడ్యుకేషన్. వీటి గురించి ఒక్కొక్కటిగా ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఫస్ట్, ఏజ్ లిమిట్. అప్లై చేసేవారి వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంకోలా చెప్పాలంటే వాళ్ల డేట్ ఆఫ్ బెర్త్ అనేది జనవరి 2, 2001 కన్నా ముందుగాని లేదా జనవరి 1, 2008 తర్వాత గాని ఉండకూడదు. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, సో ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అయితే అందరికీ ఇదే రూల్ కాదు. కొన్ని రిజర్వ్డ్ కేటగిరీస్ వారికి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఏళ్లు, అంటే వాళ్ళు 30 ఏళ్ల వరకు అప్లై చేయొచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 ఏళ్లు, అంటే 28 వరకు. ఇక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కైతే వాళ్ళ కేటగిరీని బట్టి 10, 13, ఇంకా 15 ఏళ్ల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. జాగ్రత్తగా వినండి. ఈ పోస్ట్కి అర్హత కేవలం 10వ తరగతి పాస్ అవ్వడం మాత్రమే. అవును, విన్నది కరెక్టే. ఒకవేళ ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేసినా లేదా అంతకన్నా ఎక్కువ చదివినా వాళ్లు దీనికి ఎలిజిబుల్ కారు. ఇది కేవలం అండర్ గ్రాడ్యుయేట్స్ కోసం మాత్రమే తీసిన నోటిఫికేషన్. దీంతోపాటు ఏ రీజన్కైతే అప్లై చేస్తున్నారో ఆ రీజన్ లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చుండాలి. సరే, ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అప్లికేషన్ పెట్టడం దగ్గర్నుంచి ఫైనల్ అపాయింట్మెంట్ వరకు ఏ స్టేజెస్ ఉంటాయో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. అన్నిటికన్నా ముందు ఈ ఇంపార్టెంట్ డేట్స్ని ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 15న స్టార్ట్ అవుతాయి, ఫిబ్రవరి 4తో క్లోజ్ అవుతాయి. లాస్ట్ మినిట్ రష్ వద్దు, ముందే అప్లై చేయడం బెటర్. ఇక ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడుండొచ్చంటే ఫిబ్రవరి 28, మార్చ్ 1, ఈ డేట్స్లో టెంటేటివ్గా ప్లాన్ చేస్తున్నారు. సో డెడ్ లైన్స్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఒక ఆన్లైన్ టెస్ట్. మొత్తం టైం 90 నిమిషాలు. ఇందులో 4 సెక్షన్స్ ఉంటాయి: రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, ఇంకా న్యూమెరికల్ ఎబిలిటీ. ప్రతి సెక్షన్ నుంచి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. సో టోటల్గా 120 ప్రశ్నలు, 120 మార్కులు. ఆన్లైన్ టెస్ట్ పాస్ అవడం అనేది ఫస్ట్ స్టెప్ మాత్రమే. అది క్లియర్ చేశాక లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఎల్పీటీ ఉంటుంది. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ టెస్టే, దీనికి మార్కులే ఉండవు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇందులో గనక ఫెయిల్ అయితే జాబ్ వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. సో దీన్ని అస్సలు లైట్ తీసుకోవద్దు. నెక్స్ట్,
రిజర్వేషన్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా రిజర్వేషన్ కేటగిరీ కింద అప్లై చేస్తుంటే కనుక ఈ డీటెయిల్స్ని చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ జరిగినా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పీడబ్ల్యూబీ అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, అంటే ప్రభుత్వం నిర్ధారించిన వైకల్యాలున్నవాళ్లు. ఇందులో బ్లైండ్నెస్, లో విజన్, వినికిడి సమస్యలు, లోకోమోటార్ డిజబిలిటీస్ ఇలా రకరకాల కేటగిరీలుంటాయి. ఇక ఎగ్జామ్ రాయడానికి సహాయం కోసం స్క్రైబ్ని పెట్టుకునే విషయంలో కొన్ని రూల్సున్నాయి. 40% కన్నా ఎక్కువ డిజబిలిటీ ఉంటే స్క్రైబ్ ఫెసిలిటీ వాడుకోవచ్చు. వాళ్లకి గంటకు 20 నిమిషాల ఎక్స్ట్రా టైం కూడా ఇస్తారు. ఒకవేళ డిజబిలిటీ 40% కన్నా తక్కువ ఉన్నా రాయడంలో నిజంగా ఇబ్బంది పడుతున్నారని డాక్టర్ సర్టిఫికెట్ ఉంటే వాళ్లు కూడా స్క్రైబ్ సౌకర్యాన్ని పొందొచ్చు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు ఈ పాయింట్ని చాలా కేర్ఫుల్గా వినాలి. సర్టిఫికేట్ల విషయంలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఓబీసీ వాళ్లు ఏప్రిల్ 1, 2025 తర్వాత ఇష్యూ చేసిన నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ మాత్రమే సబ్మిట్ చెయ్యాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్లు 2025, 2026 ఫైనాన్షియల్ ఇయర్కి వ్యాలిడ్ అయ్యే ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికెట్ ఇవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఈ సర్టిఫికెట్లు అన్నీ అప్లికేషన్ లాస్ట్ డేట్ అయిన ఫిబ్రవరి 4, 2026 లోపే చేతిలో ఉండాలి. ఆ తర్వాతవి యాక్సెప్ట్ చేయరు. ఓకే, ఇప్పుడు అందరూ మోస్ట్ ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేసే సెక్షన్కి వచ్చేశాం. అదే పే, పర్క్స్ అండ్ డ్యూటీస్. అంటే ఈ జాబ్లో చేరితే శాలరీ ఎంతొస్తుంది, ఇంకా ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి, అసలక్కడ చెయ్యాల్సిన పనేంటి, ఈ విషయాలు తెలిస్తే అప్లై చెయ్యాలా వద్దా అనే దానిపై ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీ. ఈ ఆఫీస్ అటెండెంట్ పోస్ట్కి స్టార్టింగ్ మంత్లీ గ్రాస్ శాలరీనే సుమారుగా 46,029 రూపాయలుంటుంది. అంటే ఆల్మోస్ట్ 46,000. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఇది నిజంగా ఒక ఫెంటాస్టిక్ శాలరీ ప్యాకేజ్. మంచి శాలరీ మాత్రమే కాదు, ఆర్బీఐ తన ఎంప్లాయీస్కి చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఇస్తుంది. అవైలబిలిటీని బట్టి బ్యాంక్ అకామిడేషన్, మెడికల్ ఫెసిలిటీస్, పిల్లల ఎడ్యుకేషన్ కోసం రీఎంబర్స్మెంట్, టూర్లకి వెళ్లడానికి ఎల్ఎఫ్సి, గ్రూప్ ఇన్సూరెన్స్, ఇంకా న్యూ పెన్షన్ స్కీమ్ ఇలా చాలా ప్రయోజనాలు ఉంటాయి. అంటే ఇది కేవలం ఒక జాబ్ మాత్రమే కాదు, ఒక కంప్లీట్ సెక్యూరిటీ ప్యాకేజ్ అన్నమాట. మరి జాబ్లో ఏం చేయాలి? ఆఫీస్ అటెండెంట్ డ్యూటీస్లో మెయిన్గా ఫైల్స్ని ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి తీసుకెళ్లడం, డాక్ లేదా పోస్ట్ డెలివరీ చేయడం, ఫోటోకాపింగ్ ఇలాంటి రొటీన్ ఆఫీస్ వర్క్ ఉంటుంది. చూశారు కదా, మంచి జీతం, అద్భుతమైన బెనిఫిట్స్, దేశంలోనే ఒక టాప్ ఇన్స్టిట్యూషన్లో పనిచేసే అవకాశం, వీటన్నిటిని గురించి మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఇప్పుడు ఆలోచించాల్సింది ఒక్కటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక మంచి కెరియర్ మొదలుపెట్టడానికి ఇది సరైన ఫస్ట్ స్టెప్ అవుతుందా? దీనిపై ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి.